కష్టజీవులకు ఆయనో ధైర్యం, దిక్కులేని వాళ్లకు ఆయనే దిక్కు. ఆపద ఉందని తెలిస్తే చాలు చిటికెలో వాలిపోతారు. న్యాయం కోసం తెగించి కొట్లాడతారు. ఎంతటి వాళ్ళనైనా ఎదిరిస్తారు. ఎందాకైనా వెళ్తారు. అందుకే ఆంధ్రుల పాలిట ఆశాకిరణం, హిందూ ధర్మ రక్షణ కోసం నడుం బిగించిన రామచంద్రుడు. ఆయన పేరు చెబితే చాలు పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ఎవరి రామచంద్ర యాదవ్? ఆయన లక్ష్యం ఏంటి? ఇంతకీ ఎవరు వదిలిన రాజకీయ రామబాణం? పదే పదే కేంద్ర పెద్దలను ఎందుకు కలుస్తున్నారాయన? పొంగనూరు పులిబిడ్డ బోడేరు రామచంద్ర యాదవ్ చిత్తూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకున్నారు. 10 ఏళ్ల క్రితం ఆయనెవరో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు రామచంద్ర యాదవ్ అంటే ఓ భరోసా, బీసీవై అంటే ఓ ధైర్యం. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లుగానే సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి రామచంద్ర యాదవ్ అంచెలంచెలుగా ఎదిగారు. కానీ ఏనాడు పేదలను విస్మరించలేదాయన. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్నారు. ఎంతటి వారితోనైనా జగడం చేస్తున్నారు. అందుకే ఆయన జననేతగా నిలిచిపోతున్నారు. ఇటీవల కాలంలో బీసీవై చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలి అనేలా చర్చించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ వాసులు. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై రామచంద్ర యాదవ్ బొమ్మ దద్దరిల్లుతోంది. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది భారత చైతన్య యువజన పార్టీ. అన్నా అంటే నేనున్నా అంటూ పేదల కోసం, అభాగ్యుల కోసం గళమెత్తుతున్నారు రామచంద్ర యాదవ్. పేదోడికి కష్టం వస్తే ఆయన ఎంతవరకైనా వెళతారు. ఆయనకు దేశంలోని పెద్ద పెద్ద ప్రముఖులంతా తెలుసు. ఆయన అడిగితే చిటికెలో అపాయింట్మెంట్ ఇస్తారు. ఒకప్పుడు అతి సామాన్యంగా బతికిన రామచంద్ర యాదవ్ ఇప్పుడు పుంగనూరులో కట్టుకున్న తన గృహప్రవేశాన్ని 30 రోజుల పాటు ధూమ్ధామ్గా నిర్వహించి అందర్నీ అవాక్కయ్యేలా చేశారు. ఆ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి యోగా గురు బాబా రామ్దేవ్ కూడా హాజరయ్యారు. బోడేరు రామచంద్ర యాదవ్ రాజకీయ ఉద్దండు. పెద్దిరెడ్డితోనే యుద్ధం చేస్తున్నారు. ఆయన స్వస్థలం పొంగనూరు నియోజకవర్గంలోని దాసర్లపల్లి. 2018 నుంచి సేవా కార్యక్రమాలు ప్రారంభించిన రామచంద్ర ఆ తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పొంగనూరు నుంచి బరిలో దిగి పెద్దిరెడ్డికి ముచ్చెమటలు పట్టించారు. నిరుద్యోగ యువతకు రామచంద్ర యాదవ్ ఓ దిక్సూచి. పొంగనూరులో 170 కంపెనీలను ఆహ్వానించి 12,000 మందికి ఉపాధి కల్పించేలా మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేయడంతో పెద్ద వివాదమే నడిచింది. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో మేళా ఆగిపోయింది. గతంలో రైతు భేరు పేరుతో మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేసిన రామచంద్ర యాదవ్ రణం చేశారు. ఆయనింటిపై వైసీపీ మూకలు దాడి చేసినా అద్దరలేదు, బెదరలేదు. పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ తన రాజకీయ కార్యకలాపాలను ఢిల్లీకి మార్చారు రామచంద్ర యాదవ్. ఏకంగా తనకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసి Y+ కేటగిరీ సెక్యూరిటీని సాధించుకోగలిగారు. పుంగనూరు ప్రాంతంలో చేపట్టిన 3 ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన రైతుల కోసం పోరుబాట పట్టారు. ఏకంగా హెలికాప్టర్ సర్వే చేసి పబ్లిక్లో హాట్ టాపిక్గా మారారు. ఏపీ రాజకీయాల్లో రామచంద్ర యాదవ్ అనే ఈ రామ బాణాన్ని ఎవరు సంధించారో తెలియకపోయినా పెద్దిరెడ్డి ఏకైక లక్ష్యంగా ఆయన పొలిటికల్ ఫైట్ చేస్తున్నారు. ఆయనపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా తన పోరాటం కొనసాగిస్తున్నారు. భారత చైతన్య యువజన పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం పోరాడుతున్నారు రామచంద్ర యాదవ్. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సాక్షిగా ప్రజా సింహగర్జన సభ నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్, బీసీ ఉద్యమకారుడు సూరజ్ మండల్ ఆ సభకు హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో బీసీవై పార్టీని ఏర్పాటు చేసినట్లు రామచంద్ర యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కొత్త రాజకీయ ప్రస్థానం మొదలవ్వాలని ఆయన తెలిపారు. అన్నట్లుగానే ఆ దిశగా రామచంద్ర యాదవ్ అడుగులు పడుతున్నాయి. అప్పట్లో సాధువులతో కలిసి తిరుమల పవిత్రత పేరుతో పాదయాత్రగా వచ్చి రాజకీయాలు చేయడం సంచలనంగా మారింది. తిరుమలలో జరుగుతున్న వ్యాపార ధోరణిపై పోరాటం చేస్తున్నారు బోడేరు రామచంద్ర యాదవ్. అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటున్నారు. కల్తీ నెయ్యితో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. పొంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తూ 1,00,000 గోవులను ఇస్తానన్న టీటీడీ స్పందించడం లేదంటూ తెలిపారు. గోశాల నిర్మాణం కోసం 25 ఎకరాలు ఇస్తానని ప్రకటించారు ఆయన.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరెడు గ్రామంలో పోరుబాట నిర్వహించారు. ఇండో సోలార్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం రైతుల నుండి వేల ఎకరాల భూమిని తీసుకుంటోందని రామచంద్ర యాదవ్ అన్నారు. 8,400 ఎకరాలకు పైగా భూములను షిర్డీ సాయి ఎలక్ట్రికల్ సంస్థ కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. లేకుంటే రైతుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారాయన. ఈసారి పెద్దిరెడ్డిని ఓడించకపోతే పొంగనూరు ప్యాలెస్ వదిలేసి వెళ్లిపోతానంటూ ఆయన ఛాలెంజ్ విసిరారు. బీసీవై వ్యూహం ఏంటో, రామచంద్ర యాదవ్ రాజకీయం ఏంటో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.